ఇలాంటి రాత్రి సమయాల్లోనే కదా ఏలియన్స్ వస్తాయి అంటుంటారు. నువ్వు ఏలియన్ తప్ప ఇక వేరే దేని గురించి ఆలోచించవా? సారీ అంకుల్, సారీ. అరే మీరు సైకిల్ సరిగ్గా తోడడం తెలీదా ఏంటి? గురు ఇప్పుడు మనకు సమయం లేదు, పద వెళ్దాం. ఈ రాత్రి పూట అంత డబ్బు తీసుకువెళ్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు దొంగలే ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం. నేను వెంటనే శివకి కాల్ చేస్తాను. హలో శివ. ఏంటిది? ఈ రోజు మనకు పిల్లలు అడ్డుగా వస్తున్నారు. అరే చిన్నపిల్లడా, ఎవరి దగ్గర నీ ఆటలు చూపిస్తున్నావు? పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. అలాగా? నేనెవరో నీకు చూపిస్తాను. శివ, నా పేరు శివ. నేను చెప్పేది కాస్త విను. నువ్వు దగ్గరికి రాకు, అక్కడే ఉండిపోవు. ఇకపై నేను కొట్టాలంటే నేను ప్లాన్ చేసే కొట్టాలనుకుంటానే. అందరూ నా దగ్గరికి రండి రా, దగ్గరికి రండి. ఇప్పుడు నువ్వు సిద్ధమేనా? నేను ఎప్పుడూ సిద్ధమే. ఓకే, ఇదిగో తీసుకో. అరే మీరెక్కడికి వెళ్తున్నారు? త్వరగా వెళ్ళరా. ఫైట్ చేద్దామని భయపడి వెళ్ళిపోతారేంటి? ఏం చేస్తున్నారా? అసలు మీకు బండి నడపడం తెలుసా తెలియదా? ఎందుకు మీరు ఇలా బండి నడుపుతున్నారు? సార్ మీకు బైక్ కింద తోలి అలవట్లేదా ఏంటి? కిందకి చూడండి సార్. ఇదిగో పట్టుకోండి రెడ్డి సింగ్ సార్. ఆ దొంగలు ఏటీఎంలో నుంచి దొంగతనం చేసుకున్న డబ్బులు. ఎలాగోలా డబ్బుని మాత్రం తేగలిగాను, కానీ వాళ్ళే తప్పించుకొని వెళ్ళిపోయారు. ఏం పర్వాలేదు శివ, నేను వాళ్ళని చేసి పట్టుకుంటానులే. వాళ్ళు నన్ను మోటార్ సైకిల్ తో పాటు కిందికి తోసేస్తారు. కేసు ఇప్పుడు నా చేతికి వచ్చింది కదా, చూసుకుంటాను. సార్ సార్ కాస్త చూసి నెమ్మదిగా తోలండి. నేను వాళ్ళని వదిలిపెట్టను. ఈ రోజు జరిగింది అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఎంత దారుణం! ఇవాళ మనం ఒక ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళాం. ఒకే ఏటీఎం. దీనికే మనకి ఎంత పెద్ద సమస్య వచ్చి పడింది. పెద్దవాడైనా కూడా పర్వాలేదు, ఒక చిన్న పిల్లాడి వల్ల మనకి ఎంత పెద్ద సమస్య. ఆ చిన్న పిల్లాడు మనల్ని చెదగ బాధేశాడు. తనకి భయపడి మనం డబ్బులు వదిలేసి వచ్చేసామే. కానీ బాస్, దీనికంతా భయపడి మనం దొంగతనాలు ఆపడం మంచిది కాదు. భయపడకుండా ప్రశాంతంగా ఉండాలా? లేదు, నిజంగా అలా ఉండను. ఇకపై నేను చిన్న వాటిని దొంగలించను. ఇకపైన నేను బ్యాంక్ ని దొంగలించబోతున్నాను. అన్నిటికంటే పెద్ద బ్యాంక్. నా బుర్ర లోపల చాలా 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 అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి. దాని సహాయంతో ఇక్కడున్న బ్యాంక్స్ అన్నిటిని నేను దొంగతనం చేయబోతున్నాను. చూడండి. ఏలియన్ వచ్చేసింది. శివ అలా చూడు, ఏలియన్ వస్తోంది. రే
అది ఏలియన్ కాదురా మమ్మీ. అది తన అంటతే లేచి వస్తుందిరా. పరిగెట్టు. కాసేపు మీరిద్దరు సైలెంట్ గా ఉంటారా? అది ఏలియను కాదు, మమ్మీ కూడా కాదు. అర్థమవుతుందా? చూస్తే కనపడడం లేదా? తలకి పోలీస్ టోపీ ఉంది. పేడారాం అంకుల్ కూడా వచ్చాడు. అక్కడ పోలీస్ బడ్డీ కూడా ఉంది. అది మన లడ్డు సింగ్ సారే. లడ్డు సింగ్ సారా? ఆయన ఎందుకు బ్యాండేజ్ బాడీ మొత్తం చుట్టుకొని వస్తున్నారు? దీనికి సమాధానం లడ్డూ సింగ్ సరే మనకి చెప్పాలి. లడ్డు సింగ్ సార్, అవును, అసలు మీకేమైంది? చెప్తానులే శివ, చెప్తానయ్యా. అసలు జరిగింది ఏంటంటే, నిన్న మీ అందరినీ నేను కలిసిన తర్వాత నేను ఆ ఏటీఎం రాబర్స్ని చేసుకుంటూ వెళ్ళానా. ఇక ఎక్కడికి వెళ్తారా? రెండు చేతుల పైకి ఎత్తంటే మర్యాదగా రండి. ఇక్కడి నుంచి చుట్టుపక్కల 50 కిలోమీటర్లో ఎక్కడ ఎవడు దొంగతనం చెయ్యాలనుకున్నా సరే వెంటనే వాడితో పాటు ఉన్నవాడు చెప్తాడట, దొంగతనం చెయ్యొద్దు, అలా చేస్తే లడ్డూ సింగ్ వస్తారని. లైట్ ఎందుకు పేల్చావు? రెండోది, మూడోది, ఏం చేస్తున్నావు? అనవసరంగా గవర్నమెంట్ ప్రాపర్టీని నాశనం చేస్తున్నావు. చూడు, ఉన్నది ఒక్క లైటు, దాన్ని పేల్చేయకు. నాకు చీకటంట భయం. ఏం చేస్తున్నారా రే? అసలు ఎందుకు పూర్తిగా స్క్రిప్ట్ ని అలా మార్చి పారేస్తున్నారు? దొంగతనం చేస్తున్నప్పుడు పోలీస్ వాడు వచ్చి ఆన్సర్ చెప్తే అందరూ చేతులు పైకెత్తాలి గాని ఇలా మీరేంట్రా రివర్స్ తిరిగి నన్ను కుమ్మేస్తున్నారు? బాగా కుమ్మేశారు శివ, నన్ను కొట్టి కొట్టి ఇలా చేసేశారు. కమిషనర్ గారు కూడా నన్ను తిట్టారు. త్వరగా నువ్వు ఆ దొంగల్ని పట్టుకోకపోతే నిన్ను నేను పనిలో నుంచి తీసి అవతల పారేస్తానన్నాడు. లడ్డు సింగ్ సార్, మీరు అసలు దిగులు పడకండి. ఈ మిషన్ కూడా మీరే పూర్తి చేయబోతున్నారు. దాన్ని చూసిన కమిషనర్ సార్ మీ మీద ఇక కోపంగానే ఉండరు. మీకు ఒక మంచి అవార్డు కూడా ఇస్తారు. అలాగే శివ. మనం ఎదురు చూసినట్లానే తను కూడా మన దగ్గరికి వస్తున్నాడు చూడు. లడ్డు సింగ్ సార్, మేము మీ అందరికి ఒక పెద్ద ఫ్యాన్. మొత్తం వేద సిటీ మీ ఫ్యాన్స్. కానీ నేను విన్న ఒక విషయం ఏంటంటే, మీ కమిషనర్ మిమ్మల్ని పని నుంచి తీసేయని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నారు కదా? అవును, దానికేమో ఇప్పుడు నీకేమైందయ్యా? ఉద్యోగం పోయేది నాకేగా, నీకేంటయ్యా? సార్, నేను చెప్పినట్లు మాత్రం మీరు చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ పని నుంచి తీసేయరు. అంత మాత్రమే కాకుండా కమిషనర్ సార్ మీ దగ్గరికి వచ్చి మీకు దానికి తగ్గట్టు పరీక్ష కూడా ఇస్తారు. దానికి ఏం చేయను, నువ్వు చెప్పినట్టుగా నాకు కూడా చాలా ఆశగానే ఉంది. కానీ వాడు నువ్వు కొట్టి మేము మీకు చెప్తాము సార్, మేము చెప్పినట్లాగా మీరు చేయండి. రేపు మేము వేద సిటీ బ్యాంక్ ని దొంగతనం చేసి బయటకు వస్తాం. ఆ సమయం చూసి మీరు సరిగ్గా కమిషనర్ గారిని ఆ చోటికి మీరు తీసుకొచ్చేయండి. ఆ తర్వాత మమ్మల్ని కొట్టండి, భయపడకుండా కొట్టండి. మొక్క మీద కొట్టండి, బకిల్స్ లో కొట్టండి, పొట్టులో కొట్టండి, మా తోలు తీసేలాగా కొట్టండి. మీరు ఇద్దరం ఇలా పడతాం, ఇంకో ఇద్దరం అలా పడతాం, అందరూ చుట్టి పడతాం. దాని తర్వాత మేమందరం ఇంకా పారిపోతాం. ఆ డబ్బున తర్వాత మీరు కమిషనర్ చేతిలో పెట్టేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంబంధమే లేకుండా ఎందుకని బ్యాంక్ దగ్గర తీసుకొచ్చావు? సార్, నాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇక్కడ ఎవరో దొంగతనం చేయబోతున్నారట. నా ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ చాలా స్ట్రాంగ్ సార్. ఎక్కడ తప్పనేది జరుగుతుందో అది జరిగే ముందు నేను అక్కడ ఉంటాను సార్. ఏంటిది? మీరు చెప్పినట్టే జరుగుతోంది. మీరు ఎందుకో పనికిరాని వ్యక్తి అనుకొని పనిలోంచి తీసేద్దాం అనుకుంటే మీరు ఒక భయంకరమైన ఇంటెలిజెంట్ ఆఫీసర్ లా ఉన్నారే. మీ ప్రతిభను చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. సార్, లడ్డూ సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదనుకోండి. రండి, ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను.
మర్యాదగా మా దారి నుంచి అడ్డు తప్పుకో ఇన్స్పెక్టర్. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవరైనా దొంగతనం చెయ్యాలనుకున్నాడంటే ప్రజలు చెప్పేవారు వద్దు చెయ్యొద్దు, లడ్డు సింగ్ గారు వస్తారు అని. నీకెంత ధైర్యం రా, నేను ఉన్న ఊర్లోనే దొంగతనం చేయడానికి వస్తావా? ఎప్పుడే చెప్తాండ్రా నేను ఎవరినని.